ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతి నామినేషన్ ని బలపరుస్తూ 10 మంది క్రియాశీలక సభ్యులు సంతకాలు చేయాలి. మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు స్క్రూటినీ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. రేపు అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది ఆశావహులున్నారు. అయితే పురంధేశ్వరి నామినేషన్ వేస్తే ఆమెనే కొనసాగిస్తారని చర్చ జరుగుతోంది. అలాగే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు అవకాశం ఇస్తారా అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. ఢిల్లీలో తనకు ఉన్న పరిచయాలతో అధ్యక్ష పదవి కోసం జీవీఎల్ నరసింహారావు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా నామినేషన్ వేస్తారనే టాక్ వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. అందుబాటులో ఉండాలని మాధవ్కు అధిష్టానం నుంచి సంకేతాలొచ్చినట్లు సమాచారం.